తమ వ్యాఖ్యల వల్ల ఈజీగా ఉచిత పబ్లిసిటీ వస్తుండడంతో ప్రత్యర్థి నేతలు కావేరీ జలాలు లేదా నిరుద్యోగం వంటి ముఖ్యమైన విషయాలను వదిలేసి త్రిష చుట్టూనే కామెంట్లు. కావేరీ నీటి సమస్యపైన నిర్వహించిన నిరసన సభలోనే ఉదయనిధి స్టాలిన్ విజయ్ త్రిషలను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. త్రిష పేరును ప్రస్తావిస్తూ రాజకీయ పప్పం గడుపుకోవడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం. డిఎంకే ఏఐఏడిఎంకేలో ఆడుతున్న ఈ త్రిష మైండ్ గేమ్లు తాత్కాలికంగా వార్తల్లో నిలిచిన దీర్ఘకాలంలో ప్రజలకు విసిగెత్తిస్తున్నాయి. ఒకవేళ త్రిష డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అని కొంతమంది అంటున్నారు. తమిళనాడులో త్రిష డిప్యూటీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? తమిళనాడు రాజకీయాల్లో కావేరీ నీటి సమస్య కన్నా నటి త్రిష వివాదమే హైలైట్. విజయ్ టీవీకే పార్టీని టార్గెట్ చేస్తూ డిఎంకే ఏఐడిఎంకే పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? పబ్లిసిటీ కోసం త్రిష పేరు వాడుతున్న ప్రత్యర్థులు, ఏఐఏడిఎంకే డిప్యూటీ సీఎం నాటకాలు, కావేరీ నీళ్లు రాకపోయినా పట్టింపు లేని నేతలు. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు రాజకీయాలు గతంలో ఎప్పుడూ రాష్ట్ర హక్కులు, కావేరీ జల వివాదాలు, భాషా సెంటిమెంట్లు, సంక్షేమ పథకాల చుట్టూ తిరిగేవి. కానీ ప్రస్తుతం ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం ప్రజా సమస్యలను పక్కకు పెట్టి తీవ్రంగా దిగజారిపోతున్నాయి. తమిళగ వెట్రికజగం అధినేత సీఎం విజయ్ను టార్గెట్ చేసేందుకు అధికార డిఎంకే, ప్రతిపక్ష ఏఐఏడిఎంకే పార్టీలు సినీ నటి త్రిష పేరును నిరంతరం రాజకీయాల్లోకి లాగుతూ ఉండడం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ వర్గాన్ని, ఆయన అభిమానులను, పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి వార్తల్లో నిలవడానికి ప్రత్యర్థి పార్టీ నేతలకు నటి త్రిష ఒక సులువైన పొలిటికల్ టార్గెట్గా మారిపోయారు. త్రిషను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా విజయ్ పార్టీ శ్రేణులు అత్యంత తీవ్రంగా స్పందించడం, సోషల్ మీడియాలో రచ్చ చేయడం, చివరకు పోలీసులు కేసులు పెట్టి అరెస్టుల వరకు వెళ్లడం పరిపాటిగా మారింది. తమ వ్యాఖ్యల వల్ల ఈజీగా ఉచిత పబ్లిసిటీ వస్తూ ఉండడంతో ప్రత్యర్థి నేతలు కావేరీ జలాలు లేదా నిరుద్యోగం వంటి ముఖ్యమైన విషయాలను వదిలేసి త్రిష చుట్టూనే కామెంట్లు విసురుతున్నారు. ఇటీవలే కావేరీ నీటి సమస్యపై నిర్వహించిన నిరసన సభలోనే డిఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ విజయ్ త్రిషలను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వివాదం తదనంతరం జరిగిన అరెస్టుల పర్వం ఇంకా చల్లారకముందే ఇప్పుడు ఏఐఏడిఎంకే నేతలు కూడా అదే బాట పట్టారు. సీఎం విజయ్ త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది కాస్త తమిళనాడు మీడియాలో, సోషల్ మీడియాలో అత్యంత ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు తమిళనాడు రైతులకు జీవనాడి అయిన కావేరీ నది నీటిని కర్ణాటక ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు ఎండిపోతున్నా, తాగునీటి ఎద్దడి తలెత్తుతున్నా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలేవి కూడా కర్ణాటక పైన బలమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం లేదు. కావేరీ జలాల సాధన కోసం సభలు పెడుతున్నామంటూనే వేదికలపైన సినిమా నటుల వ్యక్తిగత జీవితాలు, త్రిష పేరును ప్రస్తావిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం పైన ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర హక్కులు, విద్యుత్ ఛార్జీల పెంపు, స్థానిక సమస్యలు, రైతుల ఆందోళనను పక్కన పెట్టి కేవలం ఒక నటి చుట్టూ, వ్యక్తిగత ద్వేషాల చుట్టూ రాజకీయాలను తిప్పడం పైన తమిళనాడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విజయ్ రాజకీయ మైలేజీని అడ్డుకోవడానికి డిఎంకే, ఏఐఏడిఎంకేలు ఆడుతున్న ఈ త్రిష మైండ్ గేములు తాత్కాలికంగా వార్తల్లో నిలిపినా దీర్ఘకాలంలో ప్రజలను విసిగెత్తిస్తున్నాయి. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని, కావేరీ సమస్యలను పరిష్కరించకుండా సినిమా గ్లామర్, వ్యక్తిగత నిందలతో కాలక్షేపం చేస్తే విజయ్కే మద్దతు పెరిగే అవకాశాలున్నాయని అంచనా. ఇకపోతే వీళ్ళు ఎలా నిందలు వేసుకున్నా ఒకవేళ నటి త్రిష మాత్రం డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అని కొంతమంది అంటున్నారు. అసలు తమిళనాడులో త్రిష డిప్యూటీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. తమిళనాడులో విజయ్ సీఎం అవ్వగానే అందరూ పవన్ కళ్యాణ్ని ఎలా ట్రోల్ చేశారో, ఇప్పుడు ఒకవేళ త్రిష డిప్యూటీ సీఎం అయితే అందరూ పవన్ని ఆడుకోవడం పక్కా అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. కష్టపడకుండా ఒక్క దెబ్బకే సీఎం అయిన విజయ్ అన్న పవన్ కళ్యాణ్ మాటలను పట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఒక్క దెబ్బకే డిప్యూటీ సీఎం అయిన త్రిష అని పవన్ని ట్రోల్స్ చేయడం మాత్రం పక్కా. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారు? త్రిషని విజయ్ డిప్యూటీ సీఎంని చేస్తాడా? రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.